అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ సెప్టెంబర్ 7 వస్తే 21 నెలలు భర్తీ అవుతుంది. ఇప్పుడు వరకు ఇతను ఇచ్చిన హామీలు కానీ 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కూడా ఏమీ ఫుల్ఫిల్ అమలు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కూడా చర్చిద్దాం. మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారి పరిపాలన 22 నెలల కార్యక్రమం మొత్తం కాలం గడిచినా కానీ ఇవాళ వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ 4000 పెన్షన్, ఆసరా పెన్షన్ లాంటివి ఏమి అమలుపరచడం కాకుండా 6 గ్యారంటీలు కూడా ఏమీ ఫుల్ఫిల్గా అమలుపరచలేదు ఇవాళ కూడా. రెండవది, ఇతను ఢిల్లీ 53 సార్లు ఢిల్లీ తిరగటం, అటు ఇటు కార్యక్రమాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు. ముఖ్యమైన శాఖలు అతని దగ్గరే ఉన్నాయి. మంత్రులు కూడా అఫీషియల్గా ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళే ఉన్నారు. అన్అఫీషియల్గా 1, 2 అని 2 మంత్రులు ఉన్నారు అంటున్నారు. 4 ఇతర కులాల ప్రాతిపదికగా వాళ్ళే సీఎం లెవెల్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వేరే మంత్రులు 4 అంటే పరిపాలన సమన్వయ లోపంతో అసలు కుంటుపడుతుంది. ఎవరెవరు ఆర్థిక వనరులు అప్పులు చేయడం తప్ప ఆర్థిక వనరులు సమకూర్చే ప్లాన్ వాళ్ళ కూడా పెంచే ఆలోచన చేయలేదు. రాష్ట్రం దివాళా తీసే లెవెల్లో పరిస్థితులు ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ పరిపాలన అంతా కూడా కుంటుబడి ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. జవాబుదారీతనం లేదు. కనీసం ఇవాటి వరకు కూడా పారదర్శకంగా లేదు. పబ్లిక్ డొమైన్లో అసలు స్కీములు చేయాల్సినవి కానీ అప్పులు కానీ ఏమిటి ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు ఇవాళ కూడాను. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ గత 4-5 రోజులు బట్టి కాళేశ్వరం దాని గురించి అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో ఏంటి, పీసీ ఘోష నివేదిక ప్రకారంగా దాని గురించి చర్చ చేద్దామనేది, చర్య తీసుకుంటామని హైకోర్టు చెప్పారు. తిరిగి మళ్ళీ దాన్ని సిబిఐకి అప్పగించారు. సిబిఐ నాన్ కాంగ్రెస్ రాష్ట్రాలన్నింటిలో కూడా సిబిఐకి అసలు ఎంటర్ కావడానికి లేదన్నారు. పశ్చిమ బెంగాల్ కానీ ఢిల్లీ కానీ అన్ని చోట్ల కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న, మిగతా మల్లికార్జున ఖార్గే అన్న వీళ్ళందరూ ఏంటంటే సిబిఐ, ఈడీ అన్ని కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ప్రతిపక్ష పార్టీల మీద చర్యలు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ కంప్లైంట్. అందరి మీద కేసులు పెడుతున్నారు అనేది. కానీ వాళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం సిబిఐని ఎంటర్ కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో వీళ్ళు తీర్మానం చేసి పంపించారు ఎంటర్ కావడానికి ప్రభుత్వ పరంగా. కానీ వీళ్ళు సిబిఐ అనుమతిని తీసుకొని మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుకి నిన్న మళ్ళీ మేము సిబిఐకి అనుమతి, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు దుర్వినియోగం అయింది అంటున్నారు. కరెక్టే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిందని రాశారు. అంటే సిబిఐని తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తిరిగి ఏమంటాడు ముఖ్యమంత్రి గారు, సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతికి తెలుగు వారందరూ ఏకగ్రీవంగా పెట్టాలని అంటారు. లోగడ పివి నరసింహారావు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా చేశారు. వెంకయ్యనాయుడు గారు, సంజయ్ రెడ్డి గారు అందరూ అంటారు. కానీ మీరు తెలుగు రాష్ట్రాలు విభజించిపోయి ఎవరికి వారైతే పెట్టి మీరే సిబిఐకి పాల్పోసినట్టు చేస్తున్నారు ఇవాళ కూడా. కాబట్టి మీరే చేసి మళ్ళీ తెలుగు వాళ్ళని ఇప్పుడు కేసీఆర్ని ఏదో ఇరికించాలని మీరు భ్రమతో ఇస్తున్నారు. మీరు చేసే మంచి పనులు ఏమైనా ఉంటే చేయాలి తప్ప ఈ లోగడ కూడా అనేక సార్లు అయినాయి. ఇందిరాగాంధీ గారి మీద కేసులు పెడితే తిరిగి ఆమె అధికారంలో వచ్చింది. అట్నే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడితే సిబిఐ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ కూడా మీరు అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు. సిబిఐ మళ్ళీ పెట్టి మీరు కావలేశ్వరాన్ని సిబిఐ పెడుతున్నాం అంటున్నారు. సిబిఐ దర్యాప్తుకి ఒక్క లోగడ గవర్నమెంట్లు ఇది ఒకటే కాదు, సీతారాం ప్రాజెక్టు కూడా మీరు 20 కోట్ల దుర్వినియోగం మంత్రులు అందరూ అంటున్నారు. సీతారాం ప్రాజెక్టులు కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. అలానే సచివాలయాన్ని కూడా దుర్వినియోగం అయిందని మీరు అందరూ కంప్లైంట్ పెట్టిన వాళ్ళే, సచివాలయాన్ని పెట్టండి. ప్రతిభవన్ కట్టిన దానికి సిబిఐ పెట్టండి. అట్లా ఆప్కాబ్ కోఆపరేటివ్ బ్యాంకు భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయినాయని గతంలో మీరు అందరూ ఆరోపించిన వాళ్ళే, దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ రాయండి. మొత్తం మీద ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసేటట్టు చేయండి. మీరు చేసే పనులన్నీ కూడా పారదర్శకంగా ఉండేట్టు ఉండాలా, జవాబుదారీతనం ఉండాలా. అవి ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సిబిఐని తీసి ఇప్పుడు ఇవాళ మీకుంది, రేపు అందరి మీద పెడతారు సిబిఐ ఎంక్వైరీ. ఇతర పార్టీలని విమర్శిస్తున్నారు మీరు, వాళ్ళందరూ వాళ్ళ తగులు ఉన్నాయి. అసలు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏంటంటే పారదర్శకంగా పరిపాలించిందనే మంచి పేరుతోనే మీకు ఓట్లు వేశారు. మిమ్మల్ని చూసి ఏమేలా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ కాంగ్రెస్ స్కీముల గురించి కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన మీద వ్యతిరేకంగా ఓట్లు వేశారనేది గమనించాలి. వాళ్ళతో కూడా ఏమిటంటే మీరు ఆర్థిక వనరులు పెట్టేటట్టు ఆలోచించట్లేదు, అప్పుల పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని. కనీసం 7 మండలాలు కలిపితే ఇవాళ దాని గురించి మీరు ఢిల్లీలో ఖమ్మం జిల్లా నుంచి తీసిపోయి ఆంధ్రప్రదేశ్లో కట్టిన మండలాల గురించి మీరు పట్టించుకోవట్లే. సీలేరు ప్రాజెక్టుల గురించి కూడా చర్య తీసుకోవట్లేదు. వాటికి కూడా ఏ కొత్త రోడ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త
పరిశ్రమలు రావడానికి, నిరుద్యోగ సమస్య పరిచయం, పరిశ్రమలు రావడానికి కూడా ఏమి చర్యలు తీసుకోవట్లేదు. ఇట్లు మీ ద్వారా కోరుకుంటూ ఇట్లు మీ బేరోటి పుల్లారెడ్డి.